ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అరే ఏమైందిరా? ఎందుకు ఇలా అయిపోయావు? ఈ బ్లడ్ ఏంట్రా? బాస్, నాకు అది కావాలి. అది నా జ్ఞాపకం. మీరెవరో నాకు తెలియదు. ప్లీజ్ హెల్ప్ చేయండి. అరే హాస్పిటల్ పోనీరా. ఆహా, నాకు అది కావాలి. నన్ను అక్కడికి తీసుకుపోండి. రేయ్, నువ్వు దేనికోసం వెతుకుతున్నావో తెలియదు. అది దొరికేంత వరకు నేను నీతోనే ఉంటాను. రేయ్, నువ్వు హాస్పిటల్కి పోనీరా. హాస్పిటల్కి ఎందుకురా? వాడుకునే దెబ్బలకి బ్యాండేజ్ చేస్తే సరిపోతుంది. ఎట్టో చాలా రోజుల తర్వాత కలిసాం, సరదాగా ముందేద్దాంపా. రేయ్ పోనీరా. ప్రపంచంలో ఎటువంటి వాడైనా సరే పాలసీతతో స్టార్ట్ చేసి చివరికి మందు సీసతో ఏం చేసేవాడారా? గ్రోత్ అంటే ఇదేరా కుమారా.
రే రారా, కూలింగ్ తగ్గిపోతుంది. వేడిగా ఉండేటప్పుడు టీని, కూలింగ్ గా ఉండేటప్పుడు మందుని తాగాలి. రా. Cheers. హలో. ఎక్కడున్నావురా? ఏం ఇంకా ఇంటికి రాలేదు? నేనా? అర్జెంటుగా బయట రా. నేను బయటే ఉన్నాను. ఒకసారి లెఫ్ట్ తిరిగి నిల్చో డాడీ. నిల్చున్నా. 1 sec డాడ్, 1 sec. ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్కి నార్త్ ఫేస్లో ఉన్న 16 degrees Celsius విత్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ డాడ్. సార్ ఏంటి సార్ అది? 16 degrees Celsius విత్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ డాడ్. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? దిస్ ఈస్ కాల్ లాంగ్వేజ్ స్కిల్స్ డాడ్. చిన్నప్పటి నుండి తెగ విసికించేవాడు కదా, ఏం చదివావని. అప్పుడు చదివింది ఇప్పుడు చెప్పాను డాడ్. ఏరా తాగి మాట్లాడుతున్నావా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. తాగడం నేనా? जिस देश में गंगा बहती है वे नहीं पानी है. जीना है तो मरना सीखो, कदम कदम तो डरना सीखो. जो डर गया समझो मर गया. ఏంట్రా ఇది? जैसे प्रजे कष्ट में होते तुम थागावा बोला. ये क्या मतलब पापा, क्या मतलब? ఏరా ఏం మాట్లాడుతున్నావు? నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? మళ్ళా రాజుగాడితో తిరిగి తాగటం మొదలు పెట్టావా? మిన్ బహాత్ర జహాత్ర కింకిణిం మిన్ మహత్య చవోష్ మహత్య శీక్తే రాజోర్ వార్. అరే ఏం మాట్లాడుతున్నావు? కనీసం నీకన్నా అర్థమవుతుందారా? అర్థమవుతుంది నాన్న, అర్థమవుతుంది. నా చిన్నప్పుడు మేరా బచ్పన్ సే నువ్వెందుకు స్కూల్ పంపిస్తావో తెలియదు, వాళ్ళు ఎందుకు ఎగ్జామ్ పెడతారో తెలియదు. చాలా బాధగా ఉండేది నాన్న, చాలా బాధగా ఉండేది. కంటికి కనపడిన స్లిప్పులతో బయటికి కనపడితే ఎగ్జామ్ రాసేవాడిని నాన్న, రాసేవాడిని. ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందారా? ఇప్పుడు కాదురా నీ సంగతి, నువ్వు ఇంటికి రారా, నీ సంగతి చెప్తా. ఇంటికా? నేను రాను. నేనంటూ ఏదైనా సాధించాకే ఇంటికి వస్తా. మేమందరం ఒకదానికోసం వెతుకుతున్నాం. అది మాకు దొరికాక, దాంట్లో నా షేరింగ్ వచ్చాక అప్పుడు నేను ముందుకు వస్తాను. అయినా ఇంటికి వస్తే ఏం చేస్తావు? తిడతావు, కొడతావు, అంతేగా. కానీ ఈరోజు నీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. నీకు ఇది మెమరీగా గుర్తుండిపోవాలంతే. హలో హలో, ఇప్పుడు కాదు వీడి పని, ఇంటికి రాని వాడి సంగతి చెప్పు. మెమరీగా గుర్తుండిపోవాలంతే. మెమరీస్. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్ని రోజులు గడిపినా తనకు గుర్తుండేది కొన్ని రోజులు మాత్రమే. వాటినే మెమరీస్ అంటారు. అటువంటిది వాడి వల్ల నా మెమరీ దూరం అయిపోయింది.
ఏమైందిరా? మెమరీస్ అనగానే అది గుర్తొచ్చిందా? అదేంటో చెప్పచ్చు కదా. పోనీ అది వెతకడానికి ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. మనకు అది దొరకాలంటే మనం ఒకరిని పట్టుకోవాలి. వాడి రైట్ హ్యాండ్. వాడిని పట్టుకుంటే మొత్తం తెలిసిపోతుంది. బాబు, మా పిల్లోడు తెలియదు అనేసాడయ్యా. వీళ్ళు కూడా వాళ్ళ మామయ్యలాగా చంపేయకండి అయ్యా. మాకుండేది పిల్లోడు ఒకడేను. దయచేసి పిల్లోడిని ఏం చేయొద్దండి అయ్యా. వాళ్ళ మామయ్య నేను చంపడం ఏంటి? ఏంట్రా ఆ తాడు చెప్పింది నిజమేనా? వాళ్ళ మామయ్యని చంపింది నువ్వేనా? మాట్లాడవేంటి చెప్పురా. ఆ రోజు వాళ్ళ మామయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తా అని చెప్పావు. ఇప్పుడు ఏమన్నా చంపేసి వచ్చావు. చెప్పురా ఎందుకు చంపావు? ఎవరా చంపింది? ఆ పిల్లోడెవడు? ఆ పెద్ద ఆయన ఎవడు? వాళ్ళ మామ ఎవడు? ఇంతకీ నువ్వెవర్రా? మీరెవరో నాకు తెలియదు. నాకు సహాయం చేస్తారనేసి ఇన్ని రోజులు మీతో ఉన్నా. కనీసం మీ పేర్లు కూడా నాకు తెలియదు. ఫ్రెండ్స్ అయిన మమ్మల్ని ఎవరు అనడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది?